దేవుడు మాత్రము నిన్ను చంపువాని ఎదుట నువ్వు మనిషివే గాని దేవుడు ఏమండి, మనల్ని దేవుడు దేంతో చేశాడు? ఆదికాండం 2:7 మనల్ని దేవుడు దేంతో చేశాడు? ఆదికాండం 2:7 దేవుడైన యెహోవా నేల మట్టి విరా నీవు. మనం నేల మట్టి, అమ్మా నేను మట్టి మనిషిని అనేటువంటి ఆలోచన కూడా కొన్ని మతాల్లో, కొన్ని ఏమండి ప్రజల్లో, జనాల్లో తెలియదు. నేల మట్టితో నరుని నిర్మించి, నేల మట్టితో ఏమండి దైవజనుడు అయినటువంటి యోబు ఒకసారి అద్భుతంగా విషయాన్ని 10వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. యోబు మాట్లాడుతున్నాడు ఈ 10వ అధ్యాయము 8వ వచనములో, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి. ఏం మాట్లాడుతున్నాడు యోబు? అంటున్నాడు, దేవా నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి. చెవి ఎలాగుండాలో, కన్ను ఎలాగుండాలి, పైకి కనిపించే అవయవాలు కంటే లోన సున్నితమైన అవయవాలు, బిడ్డలారా, పైకి కనిపించే స్ట్రాంగ్. ఈ చేతులు కాళ్ళు బలమైన అవయవాలు, లోనున్నాయి చూసావా అన్ని సున్నితమైనవి. లోనున్నవన్నీ ఎన్నో సున్నితమైన అవయవాలు. లోనదేనా మన తండ్రి, ఎప్పుడైనా తండ్రి నీ హస్తము నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్న 9వ వాక్యములో, జిగట మన్నుగా నన్ను నీవు నిర్మించి. జిగట మన్ను, మట్టిని జిగట మన్ను, జిగట నిర్మించి ఉన్నావు. నీవు నన్ను మరలా మన్నుగా చేయదు. మన్నే ఏమ్మా, అసలు ఈ విషయం తెలుసుకుంటే ఎవ్వడు కూడా అతిశయపడడు. అసలు ఎవ్వడు గయ్యింది ఆయన, మట్టి మనిషి, మట్టితో చేశాం. ఎంత అదురుపాటు ఈ మట్టి మనిషికి. నన్ను మరలా మన్నుగా చేయుదువు. ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కాదా? ఒకడు పాలు పోసి పెరుగు తోడట్టినట్టుగా తల్లి గర్భములోనే కానీ, లేక జిగట మట్టిని అలాగా పేరబెట్టి, జున్ను గడ్డ ఒకడు పేరబెట్టినట్లుగా నీవు నన్ను పేరబెట్టితివి కదా. చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి. జీవమును నిగ్రహించి నా ఎడల కృప చూపితివి. నీ మంచి రక్షణ చేత నా ఆత్మను రక్షించితివి. దేవునికి స్తోత్రం. ఏమండి, ఆయన నేల మట్టి చేత మనల్ని నిర్మించాడు. మట్టి మనుషులు కుమ్మరి మట్టి. వీళ్ళకి బుద్ధి రావడానికి ప్రవక్త అయిన ఇర్మియాను 18వ అధ్యాయంలో కుమ్మరి వానింటికి వెళ్ళాడు. సారి తిరుగుతుంది, కొండ తయారవుతుంది, కుమ్మరివాని చేతిలోకి వచ్చింది, ఇడిపోతే దాన్ని మళ్ళీ కలిపేసి మళ్ళీ కొండ చేస్తున్నాడు. ఏమండి, మనం కుమ్మరివాని చేతిలో జిగట మట్టి కొండలు ఆయనకి ఇష్టమైనట్టుగా చేస్తూ ఉంటాడు. సారి మీద ఆయన కుమ్మరి, పరమ కుమ్మరి అయి ఉన్నాడు. మనమేమై ఉన్నామంటే మట్టి మనుష్యులమైన. ప్రసంగి కూడా అంటాడు, ప్రసంగి 3వ అధ్యాయంలో చూడు ఒకసారి, మనం ఎదగలుగుతాం. ప్రసంగి చక్కని మాట మట్టి గురించి ఈరోజు చదవమ్మా. ఎన్నో వచ్చిన 3:20 వచ్చిన.
సమస్తము మట్టిలో నుండే పుట్టాను, సమస్తమును మట్టికే, మట్టిలో నుండి వచ్చాను, సమస్తం మట్టికే తిరిగిపోను. అబ్బా, మనం వేసుకునే బట్ట ఏంటి, తినే తిండేంటి, తాగే నీరేంటి, అంతా కూడా దేంట్లోంచి వచ్చిందంట? భూమిలోంచి వచ్చింది, మట్టిలోంచి. తిరిగి మళ్ళీ ఏమవుద్దంటే మట్టిలోనికి. కానీ ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు, లేదు లేదు, నువ్వు మమ్మల్ని పుట్టించలేదు, నువ్వు మమ్మల్ని కనలేదు, మమ్మల్ని నువ్వు నిర్మించలేదు అని దేవుణ్ణి శోధిస్తూ ఉంటే, రూపించబడిన వస్తువు, రూపించిన వాణ్ణి నువ్వు రూపించలేదు అంటే బాగుంటుందా? నువ్వేమి కంటున్నావు అని తండ్రిని అడిగేవానికి శ్రమ. నువ్వేమి గర్భము ధరించావు, ఆడపిల్ల కంటున్నావా మగపిల్ల కంటున్నావా అని గర్భిణీ స్త్రీని అడుగువానికి శ్రమ అన్నాడు. పిచ్చి పిచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఆవిడ పిల్లలు లేరు, పెళ్ళి అవలేదు అని అఘోరిస్తే పెళ్లి చేసాడు దేవుడు. పెళ్ళైన కంచి పిల్లలు లేరు అని ఏడిస్తే గర్భపాలం ఇచ్చాడు. ఇచ్చిన కాడి నుంచి ఆడపిల్ల పుడితే అబ్బో అండి, ఒక్క బాధ కాదు, ఒక్క మాట కాదు, నువ్వు మగపిల్లోని కంటేనే మళ్ళీ మా గుమ్మం తక్కువ, మళ్ళీ మా ఇంటికి రావాలి, నువ్వు ఆడపిల్ల కంటే మా ఇంటికి రావడానికి వీల్లేదు అని సంసారాలు ఆర్జీ చేసిన వాళ్ళు ఎంతమంది లేరండి? అత్తమామలు ఎంతమంది లేరండి ఈ లోకంలో? నువ్వేమి గర్భము ధరించేవని అడుగువానికి శ్రమ అని చెప్పి దేవుడు మాట్లాడు. జాగ్రత్త. అందుకే అయ్యో మీరెంత మూర్ఖులు, కుమ్మరికి మట్టి తేడా లేదా? మట్టి అంటే మనిషి, కుమ్మరి అంటే దేవుడు. నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసరేయక సారెపై
ప్రార్థన చేసుకుందాం తల్ల వచ్చి. ఈరోజు ఆరాధనలో నీలో ప్రాణమున్నంత వరకు నీవు నన్ను ఆరాధిస్తూనే ఉండాలి అని 2021లో ప్రభు ఇచ్చిన వాక్కుని, ప్రభువా ఇంతవరకు నేను నీ సన్నిధిని నిర్లక్ష్య పెట్టాను, నీ సన్నిధిని నేను నిర్లక్ష్యంగా జీవించి మనుష్యుల ముఖవాటం పోతాదేమని నా బంధువులు, నా స్నేహితులు, నా శ్రేయోభిలాషులకి నీ సన్నిధిని నిర్లక్ష్య పెట్టి నీ సన్నిధికి దూరంగా జీవించాను. నేను అలాగ ఉండను తండ్రి. నిన్ను ఆరాధించకే నీ సన్నిధిలో నేను నిన్ను స్తుతించి, మీరు నాతో మాట్లాడి నేను మీతో మాట్లాడిన తర్వాతే ఏదైనా ప్రాముఖ్యమైనదైనా సరే నీకే విలువనిస్తానని ఒక నిర్ణయాన్ని తీసుకుంటావా? ఎంతవరకు నువ్వు ఏ విధంగా దేవుని సన్నిధిని నిర్లక్ష్య పెట్టావో ఆ నిర్లక్ష్యంగా లేకుండా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండవదిగా, భక్తిహీనుల ఆలోచన పనికి మాలినటువంటి ఆలోచన. ఇశ్రాయేలీలు లోపల వారి ఆలోచనలు దేవుడికే మరుగుపరచాలని చూశారు. లూసిఫర్ ఆలోచనే తెలుసుకున్న దేవుడు నీ ఆలోచన తెలుసుకోలేడా? భక్తిహీనుల ఆలోచన మోసకరమైనది. ఇదిగో అబినాదాబేలి అమ్నోనికి ఇచ్చిన ఆలోచన మర్డర్లు జరిగే వరకు, మానభంగాలు జరిగే వరకు కుటుంబ వ్యవస్థ అంతా రక్తపాతముగా మార్చబడిపోయింది. యెహోనాదాబు ఇచ్చినటువంటి ఆలోచన అమ్నోనికి, ఒకవేళ నీవు రక్షించబడి నువ్వు దేవుని బిడ్డవై నీ కుటుంబంలో ఎవరైనా దేవునికి విరోధమైన ఆలోచన చెప్పితే, మోసకరమైన ఆలోచన చెప్పితే, ఇది పనికి మాలిన ఆలోచన చెప్పితే నువ్వు దాన్ని సపోర్ట్ చేయొద్దు, దాన్ని నువ్వు సపోర్ట్ చేయొద్దు. ప్రభువా, నా కుటుంబం పట్ల నీ చిత్తమయమైంది, నా బిడ్డ ఉద్యోగం పట్ల మీ చిత్తమయమైంది, నా యొక్క భవిష్యత్తు విషయంలో నీ చిత్తమేమైంది, నా బిడ్డ వివాహం విషయంలో నీ చిత్తమేమైంది. ప్రభువా, నీ దేని విషయంలోనూ చింతించొద్దు బిడ్డ. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎన్నో చింతలు ఉన్నాయి, దేని విషయంలోనూ చింతించొద్దు. ప్రతి విషయము ప్రార్థనాపూర్వకముగా కృతజ్ఞతగా నీ కుటుంబం అంతా మోకరించి నీ ప్రభువు దగ్గర చెప్పండి. ప్రతి విషయము, చిన్న విషయమైన పెద్ద విషయమైన, ప్రభువా అని ఆ విషయాన్ని ప్రభువు చెప్పండి. తప్పనిసరిగా మీకు జీవితాన్ని ఇస్తాడు. నీ తలంపులకు, ఆలోచనలకు ఆయన ఆత్మ కాపలా ఉంటుందని, ఆయన వాక్యం కాపలా ఉంటుందని సెలవిచ్చారు. అలాగ కాకుండా పనికి మాలిన ఆలోచనలకి సపోర్ట్ ఇచ్చిన అమ్నోను మర్డర్ అయిపోయాడు. మోసకరమైన ఆలోచనలకు సపోర్ట్ ఇచ్చిన తామారు శరపబడ్డది. దావీదు కుటుంబం అంతా అల్లుకుల్లోలముగా మార్చబడిపోయింది, రక్తపాతముతో మార్చబడిపోయింది. కొడుకులు సైతం తప్పు చేశావని చెప్పలేని స్థితి దావీదు జీవితంలో కూడా. ఈరోజు నీ కుటుంబ వ్యవస్థ ఎలాగుందో ఒక్కసారి ఆలోచన చేసి మనం ప్రతి విషయం ప్రభు దగ్గర చెప్పుకుందాం. ప్రతి విషయాన్ని ప్రభుకి మరుగు చేయకుండా చెప్పుకుందాం. ఇశ్రాయేలీలు, అయ్యో మీరంతా మూర్ఖులు, మట్టికి కుమ్మరికి తేడా లేదా, భేదం లేదా? ఈరోజు నీ మనిషిని దేవుడి స్థానంలో పెట్టే ఈ లోకం, ఒక రాజకీయ నాయకుని దేవుని స్థానంలో పెట్టే ఈ లోకం, ఒక సినిమా యాక్టర్ని దేవుని స్థానంలో పెట్టే ఈ లోకం, మట్టి మనిషిని మహిమ కలిగిన దేవుని స్థానంలో పెట్టే మట్టి బొమ్మను దేవుని స్థానంలో పెట్టే ఈ లోకానికి నువ్వు జడవలసిన పని లేదు. మట్టి మట్టే, మనిషి మనిషే, దేవుడు దేవుడే. కాబట్టి దేవా, మేము మట్టి మనుష్యులం, మాకు అవయవ నిర్మాణం చేసావు నీవు ప్రభువా. నీ హస్తములు మాకు అవయవ నిర్మాణం చేసావు. ఒకడు పాలు పోసినట్లుగా పేరబెట్టి జున్ను గట్టలేగా మమ్మల్ని చేసి చర్మాన్ని, నరాలని ఇచ్చి, ఎముకలను పొదిగి
జీవాన్నిచ్చి మా కోసం ప్రాణం పెట్టి నీ సంరక్షణ మాకు ఇచ్చావయ్యా, మంచి రక్షణ మాకు ఇచ్చావయ్యా అని ఈరోజు నీ దేవుడు ఎటువంటి వాడో నువ్వు తెలుసుకొని జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ 3 విషయాల్లో ప్రార్థన చేసుకోండి. నీ కుటుంబం, నీ పిల్లలు నువ్వు మాట్లాడిందే మాట్లాడతారు. నువ్వు చేస్తే ప్రార్థన వాళ్ళు చేస్తారు. నువ్వు మందిరానికి వస్తే పిల్లల్ని వెంట పెట్టుకుని వస్తారు. వారిని పట్టించుకోకపోతే సాతాను పట్టించుకుంటుంది. వాళ్ళ పరిస్థితులు వేరు. ఏడుస్తావు, రేపు ఏడుస్తావు, ఏడ్చిన ప్రయోజనం లేని పరిస్థితులు వస్తాయి. ప్రభుతో చెప్పుకోండి. కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం.